ఖచ్చితంగా అభ్యర్థుల కోసం ఇక్కడ ముఖ్యమైన సూచనలు ఉన్నాయి. 1. మీ అడ్మిట్ కార్డులో పేర్కొన్న రిపోర్టింగ్ ప్రవేశ సమయానికి ఖచ్చితంగా చేరుకోండి. 2. గేట్ మూసివేసిన తరువాత ఎవరినీ అనుమతించరు. 3. పరీక్ష ముగిసే వరకు హాల్ నుండి బయటకు వెళ్లడానికి అనుమతి లేదు. 4. పరీక్ష పూర్తయిన తరువాత ఇన్విజిలేటర్ సూచనల కోసం వేచి ఉండండి మరియు అనుమతించే వరకు మీ సీటు నుండి కదలకండి. ఒక సమయంలో ఒకరిని మాత్రమే అనుమతిస్తారు. 5. అడ్మిట్ కార్డ్తో పాటు ఇచ్చిన సూచనలను డౌన్లోడ్ చేసి జాగ్రత్తగా చదవండి మరియు వాటిని తప్పకుండా పాటించండి. 6. ఈ అడ్మిట్ కార్డులో 3 పేజీలున్నాయి. పేజీ 1లో సెంటర్ వివరాలు మరియు సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం, పేజీ 2లో పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ మరియు పేజీ 3లో ముఖ్యమైన సూచనలు ఉన్నాయి. అన్ని పేజీలను డౌన్లోడ్ చేసుకోండి. 7. అడ్మిట్ కార్డ్ తాత్కాలికమైనది మరియు సమాచార బులెటిన్లో పేర్కొన్న అర్హత షరతులకు లోబడి ఉంటుంది. 8. పరీక్ష రోజున సమస్యలు తలెత్తకుండా ఉండటానికి ఒక రోజు ముందుగానే పరీక్షా కేంద్రాన్ని సందర్శించి నిర్ధారించుకోండి. మతం ఆచారం ప్రకారం ప్రత్యేక దుస్తులు ధరించాల్సి ఉంటే తనిఖీ కోసం ముందుగానే కేంద్రాన్ని సంప్రదించండి. 9. అడ్మిట్ కార్డ్ చెల్లుబాటు అయ్యే గుర్తింపు రుజువు మరియు సరైన ఫ్రిస్కింగ్ లేకుండా ఎవరినీ అనుమతించరు. ఫ్రిస్కింగ్ హ్యాండ్హెల్డ్ మెటల్ డిటెక్టర్ HHMD ద్వారా జరుగుతుంది. 10. పరీక్షా స్థలంలోకి ఈ వస్తువులను మాత్రమే అనుమతిస్తారు. 8. వ్యక్తిగత పారదర్శక వాటర్ బాటిల్. బి. దరఖాస్తు ఫారంలో అప్లోడ్ చేసిన అదనపు ఫోటో అటెండెన్స్ షీట్లో అతికించడానికి. సి. అడ్మిట్ కార్డ్తో పాటు స్వీయ ప్రకటన అండర్టేకింగ్ ఫారం పేజీ 2లో నిర్దేశించిన స్థలంలో పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అతికించి ఉండాలి. NTA వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసిన A4 సైజు పేపర్పై స్పష్టమైన ప్రింటౌట్ మరియు సరిగ్గా నింపబడి ఉండాలి. డి. కేంద్రానికి చేరుకునే ముందు అభ్యర్థులు అండర్టేకింగ్లో అవసరమైన వివరాలను స్పష్టమైన చేతివ్రాతతో నమోదు చేయాలి. ఈటు వర్తిస్తే పివూడ్ బై PWBD సర్టిఫికేట్ మరియు స్క్రైబ్ సంబంధిత పత్రాలు. పరిహార సమయం కోరే అభ్యర్థులు కేంద్రంలో పూరించాల్సి ఇవ్వాల్సి ఉంటుంది. 11. అభ్యర్థి తమ సంతకం చేసి ఫోటోను తగిన స్థలంలో అతికించాలి. ఎడమ చేతి బొటనవేలు ముద్ర స్పష్టంగా మరియు మసకబారకుండా చూసుకోవాలి. 12. అభ్యర్థులు తమ ఆధార్ కార్డు యొక్క నవీకరించబడిన కాపీని తీసుకురావాలని సూచించారు. 13. PWD/PWBD కేటగిరీ కింద సడలింపు పొందిన అభ్యర్థులు తప్పనిసరిగా కాంపిటెంట్ అథారిటీ జారీ చేసిన పివూడ్ బై స్పష్టమైన WBD సర్టిఫికేట్ను తీసుకురావాలి. నీట్ UG-2025 దరఖాస్తు ఫారంలో అభ్యర్థించినట్లయితే మాత్రమే స్క్రైబ్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అందిస్తుంది. మరియు సమాచార బులెటిన్లోని అనుబంధం 3 మరియు 5 ప్రకారం అధీకృత ఫార్మాట్లో ధృవీకరించబడితేనే ఈ సౌకర్యం ఉంటుంది. వ్రాయడానికి శారీరక పరిమితులు ఉన్న అభ్యర్థులకు వారు స్క్రైబ్ సదుపాయాన్ని ఉపయోగించినా లేదా ఉపయోగించకపోయినా 3 గంటల పరీక్షకు 1 గంట అదనపు సమయం ఇవ్వబడుతుంది. 14. ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు మరియు సమాచార బులెటిన్లో పేర్కొన్న ఇతర నిషేధిత వస్తువులను పరీక్షా కేంద్రానికి తీసుకురావడానికి అనుమతి లేదు. వ్యక్తిగత వస్తువుల భద్రతకు అధికారులు బాధ్యత వహించరు మరియు కేంద్రంలో ఎటువంటి సౌకర్యం ఉండదు. 15. పరీక్షా హాల్లో రఫ్ వర్క్ కోసం ప్రత్యేక షీట్లు ఇవ్వబడవు. పరీక్షా బుక్లెట్లోని కేటాయించిన స్థలంలో మాత్రమే రఫ్ వర్క్ చేయాలి. అలా చేయడంలో విఫలమైతే మీ జవాబు పత్రాన్ని మూల్యాంకనం చేయకపోవచ్చు. 16. పరీక్షా కేంద్రాలు CCTV నిఘాలో ఉంటాయి మరియు జామర్లు ఏర్పాటు చేయబడి ఉంటాయి కాబట్టి ఎటువంటి అక్రమ మార్గాలకు పాల్పడవద్దు. 17. పరీక్ష పూర్తయిన తర్వాత అభ్యర్థులు తప్పనిసరిగా OMR షీట్ ఒరిజినల్ మరియు ఆఫీస్ కాపీ రెండూ అందజేయాలి మరియు టెస్ట్ బుక్లెట్ను మాత్రమే తీసుకెళ్లాలి. సమర్పించిన OMR షీట్లో మీ సంతకం మరియు ఇన్విజిలేటర్ సంతకం నిర్ణీత స్థలాల్లో ఉండేలా చూసుకోవడం మీ బాధ్యత. 18. పరీక్ష ప్రారంభమైన మొదటి గంట మరియు చివరి అరగంట వరకు బయో బ్రేక్లో అనుమతించబడవు. 19. బయోమెట్రిక్ హాజరు మరియు ప్రవేశంలో ఫ్రిస్కింగ్తో పాటు బయో బ్రేక్ కేంద్రాలు, పరీక్షా కేంద్రాలు బ్రేక్ నుండి తిరిగి వచ్చేటప్పుడు కూడా బయోమెట్రిక్ హాజరు ఉండవచ్చు. 20. అభ్యర్థులు అక్రమ మార్గాలు, మోసం మొదలైన వాటిని ఉపయోగించకూడదని సూచించారు. అలా చేస్తే NTA నిర్వహించే అన్ని పరీక్షలకు హాజరు కాకుండా కఠిన చర్యలు తీసుకోబడతాయి. 21. అభ్యర్థికి ముఖ్యమైన సలహా: NTA అన్ని కేంద్రాలలో పరీక్షల సమయంలో మరియు తరువాత కూడా అభ్యర్థుల అక్రమ మార్గాలు, మోసపూరిత ప్రవర్తనను గుర్తించడానికి AI ఆధారిత నిజ సమయ విశ్లేషణ సాధనాలు మరియు సాంకేతికతలను ఉపయోగిస్తుంది. 22. తాజా అప్డేట్ల కోసం NTA వెబ్సైట్లు nta.ac.in యొక్క లింక్ మరియు neat.nta.nic.in యొక్క లింక్ క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సూచించారు. మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ మరియు మొబైల్ నంబర్లోని SMS-లను కూడా తనిఖీ చేయండి. 23. ఏదైనా స్పష్టత లేదా సహాయం కోసం మీరు neat2025@nta.ac.in యొక్క లింకుకు వ్రాయవచ్చు లేదా హెల్ప్ లైన్ నంబర్లు 0114075900
00001692277770కు కాల్ చేయవచ్చు. మీ పరీక్షకు ఆల్ ద బెస్ట్.